ఉత్తర అమెరికాలో కూటమి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరాం కోమటికి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభకు కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరు కానున్నారు. ఎన్ఆర్ఐల వారధిగా వాసికెక్కిన జయరాం కోమటిని ఆత్మీయంగా సత్కరించుకునేందుకు ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తరలివచ్చారు. కోమటి జయరాం 4 దశాబ్దాలకు పైగా అమెరికాలోని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని చిరకాలంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. బే ఏరియాలో స్వాగత్ రెస్టారెంట్స్ గ్రూప్ అధినేతగా, దిగ్గజ తెలుగు సంఘమైన తానా అధ్యక్షులుగా, బాటా, ఏఐ వంటి సంఘాల వ్యవస్థాపక నాయకుడిగా సుపరిచితులు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అత్యంత పటిష్టంగా, క్రియాశీలంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీకి ఎన్ఆర్ఐల వారధి జయరాం కోమటి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులకు క్రియాశీల భాగస్వాములను చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జయరాం కోమటి ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. జయరాం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న మన ప్రవాసాంధ్రులందరికీ జయరాం ఒక వారధి, అంతకు మించి ఒక భరోసా. అమెరికాలో చదువుకుంటున్న మన రాష్ట్ర విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరిస్తారు. అలాగే మన రాష్ట్రాభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జయరాం కోమటి చొరవ మరువలేనిది. శంకర నేత్రాలయ వంటి పలు సంస్థలకు, దేవాలయాలకు, ఇతర వైద్య సంస్థలకు జయరాం కోమటి పెద్ద మొత్తంలో విరాళాలను అందించారు. పేద విద్యార్థుల చదువుకు సహాయం చేశారు. అందుకే ఆత్మీయ అభినందన సభకు అమెరికా నుంచి ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel